వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక చిన్న గ్రామంలో అనిల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను భార్య లతతో కలిసి జీవించేవాడు. వాళ్లకు రాజు అనే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. చదువులో రాజు చాలా చురుకైనవాడు. కానీ చిన్న వయసులోనే ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ల కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు. తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు రాజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి రాజుని కొట్టవద్దని వెనకేసుకొని వచ్చింది. ఒకరోజు రాజు చిరుతిండ్లు కొనుక్కోవడానికి షాప్కు వెళ్ళాడు. అక్కడ షాప్ ఓనర్ సరుకులు లెక్క పెట్టుకునే పనిలో ఉండగా రాజు డబ్బులు దొంగలించి ఇంటికి పరిగెత్తాడు. అప్పుడు షాప్ ఓనర్ డబ్బులు లేకపోవడంతో బాధపడి రాజునే దొంగతనం చేసి ఉంటాడని ఇంటికి వెళ్ళి గొడవ చేశాడు. అప్పుడు రాజు తల్లి తన కొడుకు మీద ప్రేమతో, నా కొడుకు డబ్బులు తీసుకోడు, ఇంకోసారి దొంగ అంటే బాగోదని షాపు ఓనర్ని హెచ్చరిస్తుంది. అప్పుడు షాపు ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ రాజు తండ్రి మాత్రం రాజునే దొంగతనం చేసి ఉంటాడని అనుమానపడ్డాడు. రాజు దొంగతనం చేసినా అమ్మ వెనుకేసుకొని వస్తుంది, ఏం కాదు అనుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం డబ్బుని దొంగతనం చేశాడు. అలా చిన్న వయసులోనే ఊరిలో చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు పెద్దవాడు అయ్యి సిగరెట్టు, మద్యము వీటికి అలవాటు పడతాడు. తాగడానికి డబ్బు లేక ఊరిలో ఒక పెద్ద బ్యాంకులో దొంగతనం చేస్తాడు. దొంగతనం చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. బ్యాంకు మేనేజర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులకు ఇస్తాడు. అప్పుడు పోలీసులు రాజు ఇంటికి వెళ్ళి రాజుని అరెస్ట్ చేస్తారు. అది చూసి రాజు తల్లి మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు అని బాధపడ్డారు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందించి మంచి మార్గంలో పెంచాలి. మొక్కై వంగనిది మానై వంగునా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.